ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అన్నదమ్ములు. అనగనగా ఒక ఊర్లో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములుండేవాళ్ళు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య ధనవంతుల బిడ్డ, అందుచేత గర్వంగా ఉండేది. సోమయ్య భార్య పేదింటి పిల్ల, అందుచేత కొంచెం మనుకువగా ఉండేది. రామయ్య తన తెలివితేటల్ని తమ్ముడి మీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతల నాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్ట చేను మాత్రం అతనికిచ్చాడు. పెద్ద మేడ, మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు. పాపం సోమయ్య ఉన్న దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిన దాంట్లో తాను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, ఎవరు నువ్వు, ఎందుకు అర్ధరాత్రప్పుడు తలుపు తడుతున్నావు అని గద్దించాడు. అప్పుడు సన్యాసి, బాబూ, నేను సన్యాసిని, రామేశ్వరం పోతూ ఇటు వచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి, ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అన్నాడు. ఏంటి, మా ఇంట్లో కుదరదు, పోపో అన్నాడు. అదిగో ఆ ఎదురుగానే ఉన్నాడు షావుకారు, వాడి దగ్గరికి పో, దారిలో ఏ సన్యాసి పోతున్నా పిలిచి మరీ అన్నం పెడతాడు అన్నాడు రామయ్య. యోగిపోయి సోమయ్య తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్క వేసి అతను నిద్రపోయేదాకా విసురుతూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి, మీకు 3 వరాలు ఇస్తాను, కోరుకోండి అని అన్నాడు. సోమయ్య, స్వామి, నాకు 4 ఇంటికి వస్తే ఉండటానికి పెద్ద ఇల్లు, పేదలకు ఎంత ధర్మం చేయటానికైనా చాలిన డబ్బు ఇవ్వండి, అది చాలు అన్నాడు. సోమయ్య పెళ్ళాం, స్వామి, నాకేమీ వద్దు, ఇతరులకు లేదనకుండా ధర్మం చేయటానికి నాకు బుద్ధి పుట్టించు అని 2వ వరం అడిగింది. 3వ వరంగా సోమయ్య, స్వామి, మాకు ఎప్పుడు ఇతరులకు మేలు చేయాలనే బుద్ధి ఉండేటట్టుగా వరం ఇవ్వండి అని అడిగాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య దబదబా పెళ్ళాన్ని పిలుచుకొని మేడ దగ్గరికి పరిగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడు, తమ్ముడి భార్య ఉన్నారు. రామయ్య ఇది ఎలా వచ్చిందని తమ్ముణ్ణి అడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇక రామయ్య పెళ్ళానికి కడుపు ఉబ్బరం ఆగలేదు. మొగుణ్ణి గుర్రం ఎక్కిపోయి సన్యాసిని తీసుకురమ్మని బలవంత పెట్టింది. అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకుని వెళ్ళాడు. కొంత దూరం పోయేసరికి సన్యాసి కనిపించాడు. రామయ్య రొప్పుతూ, స్వామీజీ, రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది, ఈరోజు మా ఇంటికి రండి, మిమ్మల్ని రాజులాగా చూస్తాము, నా భార్య కూడా తీసుకురమ్మన్నది అని బ్రతిమిలాడాడు. బాబూ, ఏదో నా దారిని నేను తీర్థయాత్రలకు పోతున్నాను, నేను రాలేను అన్నాడు సన్యాసి. అలాగైతే ఎలా స్వామి, నా భార్య ఊరుకోదు, మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికిచ్చిన 3 వరాలైనా ఇచ్చి వెళ్ళండి అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలడని అనుకుని, సరేలే, నీకు నువ్వు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి అని అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరిగెత్తిస్తూ ఇంటి వైపుకు బయలుదేరాడు. గుర్రం నోటి వెంట నురగలు కక్కుతూ భూమి మీద కాళ్ళు ఆనకుండా పరిగెడుతున్నది. ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. గుర్రం ఇంత త్వరగా పరిగెత్తుతున్నదే, ఒకవేళ చచ్చిపోతే ఎలాగా అనుకున్నాడు. అనుకున్న వెంటనే గుర్రం ఢామ్ అని కింద పడి చనిపోయింది. రామయ్య గుర్రంతో పాటు కింద పడ్డాడు. పడి లేచి దుమ్ము దులుపుకొని చచ్చిన గుర్రాన్ని చూసి బాధపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి బుద్ధి పుట్టలేదు. అయినా ఏమి చేస్తాడు, వెళ్ళక తప్పదు, గుర్రం చావనే చచ్చింది, ఈ జీను వదిలిపెట్టి వెళ్ళటం ఎందుకా అని దాన్ని తీసుకొని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్ళాం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కున్నాడు. నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది,
ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు. అతను అనుకోవటం, ఆ జీను మాయమవటం ఒకేసారి జరిగాయి. రామయ్య మూడిట్లో 2 వరాలు ఇలా ఊరికే పోగొట్టుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చుని ఉంది. ఆమె నెత్తిమీద జీను ఉంది. ఆమె రామయ్యను చూడగానే మండిపడుతూ, ఏమిటిది, ఎలా వచ్చింది నీ జీను నా నెత్తిమీదికి అని అడిగింది. రామయ్యకప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో, జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది. నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు. మన దగ్గర ఇంకో వరం మిగిలి ఉంది. దీనితో మనం ఏదైనా మంచి వరం కోరుకొని ధనవంతులయ్యి హాయిగా ఉందామన్నాడు. ఈ మాటలు వినేసరికి అతని పెళ్ళాం మండిపడింది. నువ్వు నీ డబ్బు పోయి గంగలో పడండి, ముందు నా నెత్తిమీద జీను దించు, బాగుండదు చెప్తున్నాను అన్నది. పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు. జీను ఊడి కింద పడ్డది. చూశారా, రామయ్య మందబుద్ధితో ఇంత కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయాయి.